హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్నా అఫీషియల్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేను దీపావళి పండుగని ఇలా చేసుకుంటున్నాను. ముందుగా అయితే నేను పూజ చేసేసుకున్నాను. చూడండి, చక్కగా అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాను. అలాగే నా దగ్గర ఉన్న దేవుడి పటాలకు కూడా ఇలా చక్కగా బొట్టులతో అలంకరించుకుని పువ్వులను అయితే పెట్టేసుకున్నానండి. ఇంక ఇలా నేను పాయసంగా అయితే సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే చేశానండి ప్రసాదంగా. అలాగే ఇక్కడ అమ్మవారికి తాంబూలం సమర్పించుకున్నాను. నాకున్న కొద్దిలోనే నేనైతే చక్కగా అయితే పూజనైతే చేసుకున్నానండి. నిండుగా పసుపు కుంకుమ పెట్టుకున్నాను, గాజుల మాల, అలాగే అమ్మవారికి ప్రీతికరమైన లక్ష్మీ గవ్వలు, యాలకులు, అలాగే మన దగ్గర ఉన్న కొద్దిగా చిల్లర కూడా పెట్టుకుని పూజనైతే చేసుకున్నానండి. ఈ చిల్లర నేను ఎప్పుడూ పూజ కోసమే ఉపయోగిస్తాను. తర్వాత అయితే దాచిపెట్టేసి పూజ గదిలోని మళ్ళీ ఇట్లా పూజ కోసమే ఉపయోగిస్తానండి. మనకున్న కొద్దిలోనే నేనైతే ఇలా సింపుల్గా పూజనైతే చేసేసుకోవచ్చు. నేను కూడా ఇంట్లో చక్కగా సింపుల్గా పూజనైతే చేసేసుకున్నానండి. అలాగే దీపావళికి ముందు వచ్చే ధనతెరసి రోజు ఎవరైనా సరే బంగారం వెండి అనేది కొత్తగా కొనుక్కుంటారు కదండి. ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు, లేని వాళ్ళు కొనుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదండి. మన దగ్గర ఉన్న పాత బంగారం వెండినే పాలల్లో ఒకసారి చక్కగా కడిగేసేసి ఇలా దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు అండి. ఇలా నా దగ్గర ఉన్న నేను పాత బంగారంనే ఇట్లా దేవుడి దగ్గర పెట్టుకుంటాను. ఎప్పుడు కూడా ఇదే పెట్టుకుని పూజనైతే చేసుకుంటానండి. నా పూజనైతే నేను చక్కగా ఇలా చేసేసుకున్నాను కదండి. ఇప్పుడు దీపాలు అయితే పెట్టేస్తాను బయట. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు చాలా ముద్దుగా ఉన్నారు కదండి. నా పూజ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. మీరైతే పూజను ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా హెవీ క్రాకర్స్ అయితే కాకుండా ఇలా సింపుల్గా పిల్లలు కాల్చుకునే క్రాకర్స్ వరకే కొనుక్కొచ్చామండి మేము. లక్ష్మీ ఓట్లు ఇలా హెవీ అయితే అవి డేంజర్ కదండి, పిల్లలు కాల్చలేరని ఇలా సింపుల్గా ఉన్న క్రాకర్స్ మాత్రమే కొనుక్కొచ్చాము. ఇప్పుడు పిల్లలు కాల్చడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడెప్పుడు కాల్చాలా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను దీపాలు పెట్టేగానే పిల్లలు అయితే క్రాకర్స్ కాల్చుకుంటారు. దీపాలు అయితే రెడీ చేసేసాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీపాలు పెడతానికి వెళ్తున్నాను నేను. ఫ్రెండ్స్, మా మమ్మీ దీపాలు పెడుతున్నారు చూడండి. ఇగోండి దీపాలు. దీపాలు పెట్టడం అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంకా మా వాళ్ళు క్రాకర్స్ కాల్చడానికి అయితే రెడీ అయిపోయారు. ఇలా ఇంటి ముందు సింపుల్గా లైటింగ్స్ కూడా పెట్టాము ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఇలా దీపావళి పండుగని జరిపేసుకున్నాం ఫ్రెండ్స్. మీరైతే దీపావళి పండుగ ఎలా జరుపుకున్నారో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.